भारत राष्ट्रीय समिति की कारगुजार सदर केटीआर ने पार्टी तब्दील करने वाले लीडर्स पर तनकीद करते हुए कहा कि पार्टी से इन्हिराफ करने वाले कायदीन को पार्टी में शामिल नहीं किया जाएगा। केटीआर ने जुमा को शिवरला पार्लिमानी हल्के के अहम कायदीन के साथ एक इजलास मुनक्किद किया और आने वाले लोकसभा इंतखाबात के सिलसिले में तबादला ख्याल किया। इस मौके पर उन्होंने बीआरएस छोड़कर दीगर पार्टियों में शामिल होने वाले कायदीन को अपनी तनकीद का निशाना बनाते हुए कहा कि खुदा भी घर के चोर को नहीं पकड़ सकता, वक्त हर चीज का जवाब देगा। केटीआर ने कहा कि पार्टी से मुनहरिफ होने वालों को दोबारा पार्टी में शामिल नहीं किया जाएगा, चाहे वो केसीआर के पैर ही क्यों ना छू लें। उन्होंने रंजीत रेड्डी और महेंद्र रेड्डी को भी अपनी सख्त तनकीद का निशाना बनाते हुए कहा कि अपनी अदाकारी के लिए वो ऑस्कर अवार्ड के हकदार हैं। మళ్ళీ రేపు వచ్చి ఇదే పట్నం మహేందర్ రెడ్డి ఇదే రంజిత్ రెడ్డి వచ్చి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్న మళ్ళా పార్టీలోకి రానియము అనే మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది। వచ్చి కేసీఆర్ కాళ్ళు పట్టుకున్న మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని మాత్రం మళ్ళీ రానిచ్చే ప్రసక్తే లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। 2018 ఆనాడు కొత్త అభ్యర్థి అయినా మీ జిల్లాకు సంబంధం లేకపోయినా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆనాడు డాక్టర్ రంజిత్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీకి నిలబెడితే సరే కొత్తోడైనా కేసీఆర్ పంపిండు కదా, గులాబీ కండువా కప్పుకున్నాడు కదా, కేసీఆర్ మనిషి కదా అని చెప్పి మీరందరూ ఆశీర్వదించి రంజిత్ రెడ్డిని గెలిపించింది। మరి ఈరోజు రంజిత్ రెడ్డి గారు చేసిన ద్రోహం బాధ ఎక్కడ అనిపిస్తుందంటే, ఎవడో బయటవాడు మోసం చేస్తే బాధ అనిపించదు, నీతోనే నీడలాగా తిరిగి నీతోనే 24 గంటలు ఉండి నీ పక్కనే కూర్చొని నీతోనే అన్ని మాటలు చెప్పి అన్ని మంచి మాటలు చెప్పి కష్టకాలంలో ఉంటామని చెప్పి మాటిచ్చి అక్కడ కేసీఆర్ గారి కూతురు అరెస్ట్ అవుతుంటే ఇక్కడ నవ్వుకుంటూ తుమ్ముకుంటూ ఇద్దరు పోయి కండువా కప్పుకునే దృశ్యం ఏదైతే ఉన్నదో తప్పకుండా దానికి బదిలా తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను।